ఈ సమయాన్ని మరి దైవజనులు మరి డాక్టర్ సుధీర్ రాజు గారికి నేను ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. కొంచెం ఓపికతో దయచేసి మీరు ఉండాలి, తొందరపడవద్దు. ఎందుకంటే ఈ ఆఖరి కూడి కాబట్టి ఈ ప్రతి మాట మనకు దీవెనకరంగానే ఉంటాయి. మీరందరూ కూడా ఈ మాటలు వింటారని ప్రేమతో నేను తెలియజేస్తూ ఈ సమయాన్ని దైవజనులకు నేను అప్పగిస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు. మరి ఈ వేదిక మీద ఉన్న పెద్దలు, కింద ఉన్న దైవ సేవకులు, కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన మొదట దేవాతి దేవునికి కృతజ్ఞతలు. నేను అల్పుడను, చాలా అనుభవజ్ఞులు, మరి ఫుల్ టైం సేవ చేస్తున్న సేవకులు నా ముందర ఉన్నారు. ఏదేమైనప్పటికీ దేవుని వాక్యము నా మీద పెట్టిన భారమును నేను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. అయ్యగారు మరి 9 గంటలకు ఇచ్చి 10 గంటలకు ముగించమని చెప్పారు. 9:20కి ఇచ్చారు. అయినా నేను 10 గంటలకే ముగిస్తాను. దయతో మీరందరూ శ్రద్ధతో వినండి. చాలా అంటే ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్, బట్ ఐ విల్ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు. నేను తెలుగులోనే మాట్లాడడానికి పూర్తిగా ప్రయత్నిస్తాను. అందరం లేచి నిలబడినట్లయితే దేవుని యొక్క వాక్యంను చదువుకుందాం. మొదటి పేతురు గ్రంథము, మొదటి పేతురు పత్రిక 5:7 చదువుకుందాం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు, లేదా లక్ష్యము చేయుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. క్యాస్టింగ్ ఆల్ యువర్ కేర్ అపాన్ హిమ్, హీ కేరెత్ ఫర్ యూ. దేవుడు తన చదవబడిన వాక్యం దీవించను గాక. మీరు నిలబడి ఉండగా ఒక 2 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇందాక అయ్యగారు చెప్పారు, నిన్నటి మీద ప్రజలు వచ్చారు సన్నిధికి, ఎక్కువ మంది సన్నిధికి వచ్చారని. దేవుని సన్నిధికి చాలాసార్లు అనుకుంటాము దేవుడి సన్నిధికి రావడము ఇంత ప్రాముఖ్యమా అని. కానీ ఒకసారి మరి మనం గ్రహిస్తే ఎలాగో మనము ఆయన సన్నిధికి వచ్చామో అని ఒక చిన్న ఉపమానంను నేను చెప్తాను. ఒక వ్యక్తి ఉంటాడు, ఒక పాస్టర్ గారు, చాలా భక్తి చేస్తుంటాడు, చాలా వాక్యంలో పండితుడు. ఎవరు వచ్చినా, ఏ సమస్య వచ్చినా వాక్యంతో చాలా సజావుగా దాన్ని పరిష్కరించేవాడు. సో ఒకరోజు కొండ మీద వారి సంఘం ఉంటుంది. ఆ కొండ మీద ప్రయాస పడుకుంటూ ఆయన ఎక్కుతుంటే ఎవరో ఆయన సునాయాసంగా ఎక్కుతుంటాడు. ఎవరో వెనుక ప్రయాస పడుకుంటూ ఆయనను వెంబడిస్తూ గమనిస్తాడు. కొండ మీద ఆయన సంఘం ఉంటుంది. సో ఎవరబ్బా ఆయన, చూద్దాము, ఎవరో నన్ను వెంబడిస్తున్నారు అని ఆగుతారు. ఆగి ఒక వ్యక్తి మూత మోసుకుంటూ వస్తాడు. దగ్గరికి రాగానే చూస్తాడు, తన భారంకు మించిన బరువును ఆయన మోస్తున్నాడు. అప్పుడే అది దర్శనం అని కనుగొంటాడు. కనుగొని యేసు యొక్క చేతులను చూస్తాడు, మేకు కొట్టబడిన చేతులని. అయ్యా యేసయ్యా, నువ్వు ఈ లోక పాపంలో మోసుకుంటూ ఈ కొండ మీదికి నా వెనుక ఈ సంఘంకి వచ్చేటట్టు మీరు చేస్తున్నారా, లోక పాపములన్నీ మోసుకుంటున్నారా అన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, లోక పాపములు కాదు బాబు, ఇవి నీ పాపములే. ఓన్లీ నీ పాపములే ఇంత బరువుగా ఉన్నాయి, నేను మోసుకుంటూ వస్తున్నాను. కాబట్టి నీ వెనుక నువ్వు ఇంత సునాయాసంగా దేవుని సన్నిధికి రాగలుగుతున్నావు అని చెప్పాడు. ఈరోజు మనం గ్రహించాలి, దేవుని సన్నిధికి మనం రాగలుగుతున్నాము, దేవుణ్ణి ఘనపరచగలుగుతున్నాము, దేవుని ఆరాధించగలుగుతున్నామంటే ఇది చాలా గొప్ప విషయము, చాలా గొప్ప ధన్యత. దానికి దేవుడు ఒక గొప్ప మూల్యమును చెల్లించున్నాడు. ఇంకో చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. కూర్చొని ఉన్నారు కదా ఇంతసేపు, కొంచెం ఫ్రీ అవుతుంది 2 నిమిషాలు నిలబడితే. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఈరోజు నా చిన్న సబ్జెక్టు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు, లేదా లక్ష్యం చేయుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన పైన వేయుడి. ఇంకో చిన్న ఉపమానం చెప్తాను నేను. ఒక స్త్రీ ఉంటుంది, పేదరాలు, చాలా కటిక పేదరాలు. తనకు ఒక్కటే కుమారుడు ఉంటాడు. ఆ కుమారుణ్ణి కష్టపడి చదివించి మరి బయటి దేశానికో పట్టణంకో ఒక గొప్ప స్థాయిలో ఇంజనీర్గా పంపిస్తుంది.
ఈ కటిక పేదరికాన్ని చూస్తూ మరి తిండికి కూడా ఒకనొక సమయంలో తినడానికి తిండి కూడా ఉండదు. ఆ కటిక పేదరికంలో మరి సహాయం చేసేవారు వారు ముందుకొస్తారు. ముందుకొచ్చి వారు బాధపడి అడుగుతారు, అమ్మా ఏంటి మీ కుమారుణ్ణి మీరు చదివించి ఉన్నత స్థాయిలో పంపించారు కదా వేరే దగ్గరికి, మరి మీకేమి సాయం చేయడా అంటే, లేదండి సాయం చేయడు అని అంటే, ఎందుకమ్మా మీరు చెప్పారు ఆయనకంటే చెప్పానండి నేను, కానీ ఉత్తరాలు రాస్తాడు, రెగ్యులర్గా ఉత్తరాలు రాస్తాడంటే, అవునా ఉత్తరాలు రాస్తాడా, మీరు అడగవచ్చు కదమ్మా ఎందుకు ఇంత సిగ్గుపడుతున్నారు, మీరు ఇంత కటిక పేదరికం అనుభవించాల్సిన అవసరం ఏముంది అని అన్నప్పుడు, ఏమో అండి చక్కటి చిత్రాలు పంపిస్తూ ఉంటాడు ఆయన నాకు, ఆ చిత్రాలను చూసి సంతోషపడుతుంటాను నేను, నాకు ఆయనని కష్టపెట్టబుద్ధి కాదంటే, ఎక్కడున్నాయి మా చిత్రాలు అంటే, నా బైబిల్లో ఉన్నాయండి అంటది. సరే అని ఆ బైబిల్ తీసి ఆ చిత్రాలను చూస్తే ప్రతి చిత్రము ఒక మనీ ఆర్డర్ అయి ఉంటుంది. మనీ ఆర్డర్స్ పైన చిత్రాలు ఉంటాయి, చక్కటి చక్కటి చిత్రాలు ఉంటాయి. ఆమె దగ్గర ఆ చిత్రాలను, ఆ మనీ ఆర్డర్స్ అన్నీ లెక్క పెడితే కొన్ని $1,000 ఉంటాయండి, కొన్ని లక్షల రూపాయలు ఆమె దగ్గర ఉన్నాయి. ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. కానీ అది తెలియక ఆమె కటిక పేదరికాన్ని మరి అనుభవిస్తుంది, తనకున్న స్థితి కంటే కిందగా జీవిస్తుంది. ఈరోజు మన యేసయ్య గొప్ప ఐశ్వర్యమును, ఇందాక పాటలు కూడా పాడారు, చక్కటి పాటలు పాడారు. ఆయన కృప, ఆయన కనికరము, ఆయన మహిమైశ్వర్యమును మనకు ఇందులో దాచిపెట్టాడు. ఎవరు కూడా ఆ స్థాయికి కిందగా జీవించాలని నాకు ఇష్టం లేదు. ఈరోజు ఆత్మీయంగా కూడా ఎవరైనా కటిక పేదరికాన్ని ఉంటే మీ బైబిల్ తెరవండి, గొప్ప ఐశ్వర్యం ఇందులో దాగింది. మనం అడగట్లేదు, మనం గ్రహించట్లేదు, ఎంత గొప్ప ధన్యత ఇది అని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని కూర్చుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా నాయన, దయగల మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మరి ఒకసారి మేము తలలు వంచి ఉండగా ప్రభా, సమకూర్చిన ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ స్పెషల్ మీటింగ్స్ వెనుక ఎంతో ప్రయాసం ఉంది ప్రభా, ఎంతో భారం ఉంది నాయన. మీరు దాన్ని చూచుచున్నారు ప్రభా. మీరు ప్రతి హృదయాంతరంగం ఎరిగిన దేవుడు నాయన. మా ప్రయాస ఒకటి అయితే ప్రభా, నీ వాక్యము అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రభా. ఇదిగో మేము తలలు వంచి ఉండగా, అల్పులుగా, అయోగ్యులుగా ప్రభా, మీ సన్నిధిలో బలహీనులం మనం కొంచెం మీ కృపా సింహాసనం వద్దకు వచ్చుచున్నాం, మీ రక్త ప్రోక్షణ కిందికి వచ్చుచున్నాం. నా మా తప్పిదములను క్షమించండి, నా మా లోటుపాట్లను క్షమించండి. నన్ను కూడా ఈరోజు మార్గం నుండి తొలగించండి నాయన. మీ ప్రజలు ప్రభా, వీరు ఆకలితో వచ్చి ఉన్నారు, వారికి ఏం అవసరమైందో మీరే వారికి దయచేయండి నాయన. నాతో కూడా, మాతో అందరితో ఈ రాత్రికాల సమయంలో మాట్లాడండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కృతజ్ఞతలు. కూర్చుందాం. ఎంతమంది సంతోషిస్తున్నారు ఈ ధన్యతను బట్టి? నేను సహోదరుడు జాన్ పాల్ని, సాల్మాన్ని మర్చిపోయాను అనుకుంటా, క్షమించండి. వారిని కూడా దేవుడు దీవించునుగాక. ఈరోజు దేవుడు తన వాక్యంలో ఏం ఐశ్వర్యము మనకు బయలుపరచనై ఉన్నాడో మనము వేచి ఉందాము. ఆ చిన్న అంశం ఈరోజు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, మీరు చింతించుచున్నారా? ఆయన మీరు గురించి లక్ష్య పెట్టి ఉన్నాడు, మీరు ఆయనను లక్ష్య పెడుతున్నారా? ఆయన వాక్యమును లక్ష్య పెడుతున్నారా? మొదటి పేతురు పత్రిక 3వ వచనం మీరు చదివినట్లయితే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఈరోజు దేవుని ఆశీర్వాదమును మనం పొందుకోవాలంటే, మనం ఈ లోకంలో హెచ్చించబడాలంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనస్కులమై ఉండవలసి ఉంది. ఈరోజు మనం ఎదగట్లేదు మన ఆత్మీయ జీవితంలో అంటే, నేను ఒక సీక్రెట్ చెప్తాను.
చాలా సాధారణమైన సీక్రెట్, కానీ మన జీవితాలు ఫలించవు దానివల్లనే. ఏంటంటే ఆయన హెచ్చవలసింది, మనం తగ్గవలసింది. ఆమేన్. ఈరోజు ఎదుగుదల నొప్పులు మనకు లేవు, ఎందుకంటే ఆయన మన జీవితంలో హెచ్చించబడట్లేదు. అయ్యా మీరు ఎలాగంటారు హెచ్చించబడట్లేదంటే, ఈరోజు దేవుని సన్నిధి, ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుందంటే మన పనులన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మనం ఉంటాం, అప్పుడు దేవుణ్ణి హెచ్చించినట్టు అవుతుంది. కానీ అలాగూ చేయడానికే చాలాసార్లు మనము విఫలమవుతాము, చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తాం. చాలామంది చదువుకుంటారు, పాస్టర్లు ఫుల్ టైం మినిస్ట్రీ చేసి వారి జీవితాన్ని దారపోసి ఆత్మలను సంపాదించినప్పుడు కొంచెం చదువుకోగానే కొంచెం నిర్లక్ష్యము, అలక్ష్యం ఏర్పడుతుంది. కొన్నిసార్లు సంఘంకి ఇలాగ బహిరంగంగా రావడం కూడా కొన్నిసార్లు సవాల్గా మారుతుంది. ఒక చిన్న కథ చెప్తాను నేను, ఉపమానము. ఒకసారి ఒక స్త్రీ కష్టపడి మేరీ అనే ఒక పాపని పెంచుతుంది. ఆ పాప చక్కగా చదివించి ఆమెను కాలేజీకి పంపుతుంది. ఈమె మాత్రం ముఖమంతా కొంచెం కాలిపోయి ఉండి వికారంగా ఉంటుంది. ఆ కాలేజీలో వెళ్ళినప్పుడు కొంచెం భక్తిగానే ఉంటుంది, కానీ లోకస్తులతో లేకపోతే స్నేహితులతో సాంగత్యంలో ఏంటంటే కొంచెం గర్వం వచ్చేస్తుంది ఆమెకి. గర్వం వచ్చి తన తల్లి చేసిన కష్టాన్ని దాన్ని మర్చిపోతుంది. అప్పుడు సెలవులు ఇస్తారు. సెలవులు ఇచ్చినప్పుడు మరి ట్రైన్లో వారు సెలవులకు ఇంటికి బయలుదేరుతారు. తన స్నేహితురాలు వచ్చినప్పుడు ఈ తల్లి ఆమె గురించి ఎంతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ ట్రైన్ ఆగినప్పుడు వాళ్ళ స్నేహితురాలు అంటది, అబ్బా ఏంటి ఈ స్త్రీ వీళ్ళ తల్లిని పట్టుకొని, ఇంత వస్త్రాలు కూడా సరిగా లేవు, చీర సరిగా లేదు, ఇట్లా ముఖము ఇట్లా కాలిపోయి ఉంది ఏంటి అని అసహించుకున్నప్పుడు అవును అంటది వీళ్ళ కూతురు. ఎందుకంటే ఆమె సాంగత్యంలో ఎంతగా ఆమె ప్రభావితం అవుతుందంటే ఆమెతో అంగీకరించడం స్టార్ట్ చేస్తుంది. చేశాక ఈమె ట్రైన్ దిగగానే పరిగెత్తుకుంటూ ప్రేమతో తన కూతుర్ని కౌగిలించుకునడానికి వెళ్తుంటే ఆమె ఎవరో తెలియనట్టు ఆమె వెన్ను తిప్పుతుంది. వెన్ను తిప్పినప్పుడు అక్కడ ఉన్న కండక్టర్ చూసి వస్తాడు. వచ్చి, ఏంటి మేరీ, ఇక్కడ ఉన్న ప్రజలందరూ వినండి, ఈ పాప స్టోరీ నేను చెప్తాను. ఈ మేరీ ఒకప్పుడు వీళ్ళ తల్లి ఒకప్పుడు ఎంత అందంగా ఉందంటే మేరీ అందులో సగంగా కూడా అందంగా ఉండదు. ఒకానొక రోజు తను బట్టలు ఉతుకుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో అగ్గి తగిలింది. ఇల్లంతా మంటల్లో ఉన్నప్పుడు మరి వారి తల్లి, నా మేరీ చిన్న శిశువు ఆడుకుంటుంది లోపల, మరి చనిపోతుంది ఆ అగ్ని జ్వాలల్లో కాలిపోతుందని చెప్పి తనకున్న ఆ కడిగే ఆ వస్త్రమును, తుడిసే వస్త్రమును, ఆ గుడ్డను ముఖానికి చుట్టుకొని ఆ మంటల్లోకి అందరూ ఎవరు వెళ్ళొద్దన్నా కానీ ధిక్కరించి వెళ్తుంది తన పాపను రక్షించుకోవడానికి. వెళ్ళినప్పుడు లోపలికి వెళ్తుంది, తన ప్రాణాన్ని పణంగా పెట్టి లోపలికి వెళ్ళి ఆ పాపనైతే తీసుకుంటుంది. కానీ బయటికి వచ్చేటప్పుడు అగ్ని మండుతుంది, మంటలు, అగ్ని జ్వాలలు ఉన్నాయి. అయ్యో, ఇప్పుడు నా ముఖంకి నేను ఈ తడి బట్ట కట్టుకొని వెళ్తే నా పాప గాలిపోతుందేమో అని తన ముఖానికి ఉన్న బట్టను తీసి ఆ శిశువుకు చుడుతుంది. చుట్టి తను ఆ అగ్నిని ఎదుర్కొంటూ వస్తుంది. వచ్చినప్పుడు ఆమె ముఖం కాలిపోతుంది, కానీ పాప మాత్రం సురక్షితంగా ఉంటుంది. అందుకు ఈమెకి అంత ముఖము వికారమై కాలిపోయింది. ఈరోజు ఇంత అందగత్తగా మేరీ మారింది, ఇంతగా చదువుకోగలిగింది, ఈ స్థాయిలో ఉంది మేరీ అంటే వారి తల్లి చేసిన త్యాగము, వారి తల్లి పడ్డ కష్టము అని ఆయన చెప్పినప్పుడు ఆమె తలతో సిగ్గుతో తలను దించుకుంటుంది. ఈరోజు ప్రియులారా, ఈ సంఘంలో మనం కూర్చొని ఉంటున్నాం. ఈరోజు ఈ ధన్యత దేవుడు మనకిచ్చాడంటే మనము సౌందర్యంగా ఉండడానికి, మనము ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ఆయన తృణీకరించబడి
ఆయన ఉమ్మివేయబడి ఆయన ఆఖరి రక్త బొట్టిని కూడా లెక్క చేయకుండా, ఎందుకంటే నా కుమారులు, నా కుమార్తెలు, నా వధువు ఉన్నతమైన స్థాయి కలిగి ఉండాలి, వారు నాతో సింహాసనం మీద కూర్చోవాలి, వారు పరలోకంలో నాతో నిత్య జీవం కలిగి ఉండాలని ఈ గొప్ప త్యాగమును చేశారు మన యేసయ్య. ఈరోజు సంఘముగా మనము ఆయన చేసిన త్యాగముకు వెనుతిప్పుతున్నామా? మీరు అనొచ్చు, బ్రదర్ సుధీర్ ఎలాగూ ఇంత సామాన్యమైన కథ చెప్పి మీరు వెనుతిప్పుతున్నామా అని ఎలాగంటున్నారంటే, ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడతామో, అలక్ష్య పెడతామో, లేకపోతే రెండు ఒక కూడలు వచ్చినప్పుడు, నిర్ణయం తీసుకునే సమయం వచ్చినప్పుడు మీరు ఎవరి వైపు నిలబడతారు? మేరీ మాత్రము తల్లిని తృణీకరించడానికి, తన ముఖం నుండి వెన్ను తిప్పడానికి ఆమె ఇష్టపడ్డది. ఈరోజు మన యేసయ్య చేసిన త్యాగానికి మనం వెన్ను తిప్పుదామా? మనం ఒకసారి యేసయ్యను బట్టి మనం సిగ్గుపడదామా? లేదంటే ఆయన చేసిన త్యాగం కొరకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఆయన గణపరుద్దామా? మనం ఒకసారి ఆలోచించుకుందాం. ఏంటి బ్రదర్ ధన్యత ధన్యత అంటున్నారు, అసలు ఏంటి ధన్యత నాకు చెప్పగలరా అంటే, ప్రకటన గ్రంథము 17:7 వరకు చదువుకుందాము. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలను ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల సత్క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పిన, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరి ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఈరోజు దేవుని యథార్థమైన మాటలు ఏంటంటే, మనము గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడ్డాం. ఎంతమంది నమ్ముతున్నారు? ఇంతకంటే గొప్ప ఆధిక్యత లేదు. అసలు వధువు యొక్క సీక్రెట్, దేవుని బిడ్డల సీక్రెట్ ఏంటంటే, సత్యం వారి ముందుకు వచ్చినప్పుడు వారు అంగీకరిస్తారు. పెండ్లి విందుకి పిలుపు వచ్చినప్పుడు, పత్రిక ఆహ్వానం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అంగీకరిస్తారు. ఒక చిన్న ఉపమానం చెప్తాను, చిన్న స్టోరీ చెప్తాను. ఒక చిన్న దాని గురించి. చాలా ధనికులు, జమీందారులు, వారు బిజినెస్ చేస్తూ చిన్న చిన్న పొలాలు కొని, పెద్ద పొలం అనుకోండి, మన సందర్భంలో చూసుకుంటే చాలా పెద్ద జమీందారులుగా మారిపోయి చాలా కోటీశ్వరులు అవుతారు. అయితే ఆ ఒక పెద్ద పొలానికి ఒక అధికారిని వారు నియమిస్తారు. ఆ అధికారికి 4 కుమార్తెలు ఉంటారు, 5 కుమార్తెలు ఉంటారు. సో ఆ కోటీశ్వరుని యొక్క కొడుకు మరి పెళ్ళి ఈడుకు వచ్చినప్పుడు తను అనుకుంటాడు, నేను ఈ పట్టణంలో ఉన్న పిల్లలు వద్దు, నాకు పల్లెటూరు పిల్లల్ని ఈ పొలంలో జమీందారుగా, మాకు పొలాలు ఉన్నాయి కదా చాలా, ఊరికి వెళ్ళి ఒక పిల్లని నేను ఎన్నుకుంటాను అని వెళ్ళినప్పుడు వీళ్ళు 5 సిద్ధపడతారు. ఖచ్చితంగా వరుడు వస్తున్నాడు, ఎవరో ఒకరిని మమ్మల్ని ఎన్నుకుంటాడని. సో వాళ్ళు దాని గురించి చాలా గొప్ప ఆర్భాటం చేస్తారు. చక్కగా మరి ముస్తాబు అవుతారు. వచ్చినప్పుడు ఆయనని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చినాక చాలా ఆయనని అంటే ఎంటర్టైన్ చేస్తారు. ఏమంటారు ఎంటర్టైన్? వారికి వినోదాన్ని, తర్వాత వారు చక్కగా అన్ని అతిథి మర్యాదలు అన్నీ ఆయనకిస్తారు, సంతోషపరుస్తారు ఆయనని. అప్పుడు ఆ ఇంట్లోనే వారి బంధువు ఒక ఆమె ఉంటుంది. తండ్రి చనిపోయి ఉంటారు. ఆమెకి చాలా పేదరాలు. ఆమె ఒక పని మనిషిలాగా ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. అంట్లు దోముకుతూ, బట్టలు ఉతుకుతూ ఒక పని మనిషిలాగానే పనిచేస్తుంటుంది. అయితే ఈయన 2-3 రోజులు గడుస్తుంటాయి. ఆమె వెనుక బాసన్లు దోముతుంటే ఈయన వెళ్ళి గోడ మీద నుండి చూస్తాడు. అమ్మాయిని చూసి అంటాడు, అమ్మా
బాగున్నారా మీరు అంటే సిగ్గుపడుతుంది. ఎందుకంటే సరి అయిన వస్త్రాలు ఉండయి. వారి బంధువులను చూసినప్పుడు ఈమె వారికి కజిన్ అవుతుంది, అంటే చిన్నమ్మ బిడ్డ అవుతుంది. చూసినప్పుడు పాలోళ్ళు అంటారు కదా కజిన్ని. సో చూసినప్పుడు సిగ్గుపడుతుంది. ఆ అబ్బాయి వచ్చి అడిగినప్పుడు అయ్యో నా వస్త్రాలు కూడా సరిగా లేవని. అమ్మ నేను పట్నం నుండి దూరంగా వచ్చింది, ఒక మంచి అమ్మాయిని ఒక భార్యని చేసుకుందామని. మరి నిన్ను చూస్తున్నాను, నువ్వు చాలా కష్టపడుతున్నావు, నేను ఇష్టపడుతున్నానని చెప్పినప్పుడు నన్ను మీరు ఇష్టపడుతున్నారా? నాకు సరిగా వేసుకోవడానికి బట్టలు లేవు, నేను చాలా మురికిలో ఉన్నాను, నన్ను ఎలాగ మీరు వరించగలుగుతారు? అయినా మీది గొప్ప స్థాయి, మీకు కావలసిన సౌకర్యాలను మిమ్మల్ని నేను ఇవ్వలేను, మిమ్మల్ని నేను సంతోషపెట్టలేను అన్నప్పుడు ఆయన అంటాడు, లేదు నేను చూశాను, నాకు నువ్వే కావాలంటాడు. నేను సంవత్సరం తర్వాత మళ్ళీ తిరిగి వస్తాను, తిరిగి వచ్చినప్పుడు మీరు పెళ్లి వస్త్రమును సిద్ధపరచుకోండి, నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తానంటాడు. వరుడు అన్నప్పుడు ఆమె ఏమనాలో అర్థం కాదు. ప్రభా ఏంటిది, నేను ఒక మురికి, నాకు ఏ యోగ్యత లేదు, నేను ఒక అల్పురాల్ని, నన్ను ఈయన ఎన్నుకోవడం ఏంటి, నన్ను ఈయన పెళ్లి చేసుకోవడం ఏంటి? దానికి తోడు వారి సహోదరులు ఎవరైతే వారి బంధువులు ఉన్నారో, యాక్చువల్గా వారిని వరిస్తారని అనుకున్నారో వాళ్ళు ఎగతాళి చేయడం మొదలు పెడతారు. ఊరికే అన్నాడులే పిచ్చి పాడు, నిన్నేంటి ఆయన ఎన్నుకునేది, నిన్నేంటి ఆయన పెళ్లి చేసుకునేది, కష్టము, నీ ఈ సంవత్సరం పాటు నువ్వు కలగలి గంట ఉండు అంటే లేదు అని ఆమె కష్టపడ్డము. ఇంకా ఆమె ఆ ప్రేమతో నా వరుడు తిరిగి వస్తాడు, నన్ను తీసుకెళ్తాడనే ప్రేమతో ఇంకా కష్టపడుతూ కొంచెం ఆమె ధనాన్ని ఆదా చేస్తూ చక్కటి మరి వివాహ వస్త్రమును ఆఖరిగా కొనుక్కుంటుంది. కొనుక్కొని ఆయన ఏ రోజైతే ప్రమాణం చేస్తాడో ఆ రోజు వేసుకుంటుంది. వేసుకొని ఎదురు చూస్తుంటే మరలా ఎగతాళి మొదలవుతుంది. ఏంటంటే నిజంగా వస్తానన్నాడా? నిజమేనా? కాదు. నిన్నేంటి ఆయన ఎన్నుకోవడము, నిన్నేంటి ఆయన పెళ్లి చేసుకోవడము, ఊరికే భ్రమలో బతుకుతావో బతుకు. పొద్దున మొదలవుతుంది, సాయంత్రం అవుతుంది, ఆఖరి గడియ వస్తుంటుంది. మరి సంవత్సరం క్రితం ఈ గడియలోనే ఆయన వచ్చి నాకు వాగ్దానం చేశాడు, ఆయన మళ్ళీ తీసుకెళ్తాడని, ఆయన వస్తాడని నేను ఎదురు చూస్తున్నాను, ఖచ్చితంగా వస్తాడు అని అన్నప్పుడు అర్ధగంటే ఉంటుంది, 10 నిమిషాలే ఉంటుంది. వాళ్ళ ఎగతాళి, వాళ్ళ అవహేళన ఇంకెక్కువ అవుతుంది. కానీ ఆ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఒక శబ్దం వినబడుతుంది. గుర్రాల శబ్దము, చక్రాల శబ్దం. నిజంగానే వరుడు రానే వస్తాడు. ఆమె ఆ పెళ్లి వస్త్రమును ధరించుకొని వెంటనే పరిగెత్తెళ్ళి ఆయనని కౌగిలించుకుంటున్నది, ఆయనని చేరుకుంటుంది. అప్పుడు వాళ్ళు అవాక్ అయిపోయి చూస్తారు. ప్రియులారా, ఈరోజు దేవుని వధువుగా మన కథ కూడా అదే. ఒకప్పుడు మనం అల్పులుగా ఉన్నప్పుడు, మనం అయోగ్యులుగా ఉన్నప్పుడు, మనం చిన్నవారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మీరు చాలాసార్లు అనుకోవచ్చు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడా? నిజంగా నేనే అనుకున్నాను చాలాసార్లు. నన్ను ఎన్నుకున్నాడా? నన్ను పిలిచాడా? నాకు ఈ ధన్యతని ఇచ్చాడా? అవును, ఇచ్చాడు. మన పెళ్లి వస్త్రమును సిద్ధపరచుకుందాం, మన వరుడిని కలుసుకోవడానికి మనం సిద్ధపడదాం. ఆయన వాగ్దానం ఇచ్చినవాడు. ఎప్పుడైతే ఆ నిశ్చితార్థపు సూచన మనకిచ్చాడో, ఎప్పుడైతే ఆయన నామంలో మనం బాప్తిజం పొందామో, ఆ ఆనవాళ్ళు ఇచ్చాడో, నిశ్చితార్థం యొక్క ఆనవాళ్ళు, ఆయన తప్పక వరించడానికి వస్తాడు. ఆ ప్రమాణం చేసిన సమయానికి చాలాసార్లు ఎంత గొప్పగా మనల్ని ప్రేమించాడంటే, యెషయా 55:1-3 వరకు మనం చదువుకుందాం. దప్పిగొన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను
ఏమయ్యు నీయక ఏ ద్రాక్షరసమును పాలను కొనుడి, ఆహారమును కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలిగజేయి దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణం అనుసారమైనది సుఖింపనీయుడి. ఏంటి ఈరోజు శ్రేష్టమైనది? దేవుని వాక్యం. ఈ వాక్యం మన చేతిలోకి రావడానికి దేవుడు గొప్ప త్యాగమును చేశాడు. ఈరోజు ఆ త్యాగము ఎలాంటిదంటే, ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. ఒక గుడ్డి బాలుడు ఉన్నాడంట, చిన్న బాలుడు. నేను చిన్న వాళ్ళకు కూడా అర్థం కావాలని చిన్న కథలు చెప్తున్నాను. ఒక గుడ్డి బాలుడు ఉన్నాడంట. ఆయనకి కళ్ళల్లో పొరలు వచ్చాయి చిన్నప్పుడే. వాటిని కంజెండిటల్ క్యాటరాక్ట్స్ అంటారు. దానివల్ల ఆయనకి కళ్ళు కనబడట్లేదు. కళ్ళు కనబడకపోతే ఊర్లో ఉన్న వాళ్ళందరూ దయదలిచి, అయ్యో మన పిల్లలకు కళ్ళు ఉన్నాయి, చక్కగా ఆడుకుంటున్నారు, ఈ బాలుడికి కళ్ళు లేవు, ఆపరేషన్ చేయాలంటే 12 సంవత్సరాలకి చేస్తారు. అయితే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, తల్లిదండ్రుల దగ్గర. ఎలాగూ మన పిల్లలైతే చక్కగా కనుదృష్టి కలిగి ఉన్నారు కదా అని వాళ్ళకి అసలు ఆహారం సమకూర్చుకోవడమే చాలా కష్టమైపోయింది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అందరు కలిసి కొంత పంటలో భాగము తీసి పక్కన పెట్టి వాళ్ళు అలాగూ డబ్బు కొంచెం సమకూర్చుకొని తలా ఇంత డబ్బులు వేసుకొని అబ్బాయిని జస్ట్ ట్రైన్ ఎక్కిస్తారు ఆ హాస్పిటల్కి, ఎక్కడైతే సర్జరీ చేస్తారో. అక్కడే సర్జరీ అయినాక ఆ బాలుడు చక్కగా చూడుటకు ఆయనకు కనుదృష్టి తిరిగి వస్తుంది. మరలా ఆయన ఊరికి వస్తాడు. ఊరికి వచ్చినప్పుడు ప్రజలందరూ వచ్చి ఆయనను అడుగుతుంటారు, ఎంతైంది ఖర్చు, ఎంతైంది, ఎంత వేల అయింది, నీ సర్జరీకి ఎంత ఖర్చు అయిందని. ఆయన అంటాడు, నాకు తెలియదండి, ఖర్చు ఎంత అయిందో విలువ ఎంత అయిందో నాకు తెలియదు, కానీ నాకు ఒక్కటి తెలుసు, నాకు కనుదృష్టి వచ్చింది. ఆ కనుదృష్టి రావడానికి ఎవరెవరైతే త్యాగం చేశారో వారి ముఖాలను నేను చూస్తున్నానని. ఈరోజు ప్రియులారా, సంఘములో సామాన్యతలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన ఆత్మీయ కనుదృష్టి మనకు రావడానికి దేవుడు తన సర్వమును ధారపోశాడు. ఎందుకు? ఆయన మొహమును చూడడానికి. ఈరోజు వాక్యం తర్వాత వాక్యము, వర్తమానం తర్వాత వర్తమానం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? తనను తాను తన బిడ్డలకు కనబరుచుకుంటున్నాడు. మన మనోనేత్రాలను తెరిచి ఆయన నీతిని, ఆయన ముఖమును మనం చూచినట్లు ఆయన ప్రయాసపడుతున్నాడు ప్రతి క్షణము. ఆ వెలను మనం గమనించాలి. ఆ వెల ఎంతో తెలుసుకోగలమా? మనము అంచనా వేయగలమా? లేదు. అందుకే అన్నాడు, రూకలు లేకుండా, డబ్బులు లేకుండానే మీరు సుఖమైనది, శ్రేష్టమైనది భుజించండి. ఎందుకంటే ఆ వెలను మనం వెల కట్టలేము, ఆ వెలను మనం చెల్లించలేము. ఏమేన్? ఈరోజు ఆ గొప్ప దేవుడు చేసే దాన్ని ఎలాగూ బ్రదర్ చేస్తారు? చాలామంది వ్యక్తులు వస్తున్నారు, చాలామంది ఉజ్జీవము తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సంఘములో మా భక్తి జీవితాలు ఇంకా మెరుగైన స్థితిలోకి ఎదగాలని వారు ప్రయాసపడుతున్నారు. మా జీవితాలు అంత ఎదగట్లేదు. దేవుని శక్తిని మేము చూడవలసి ఉంది. దేవుని సంచారమును, దేవుని ఆత్మ సంచారమును ఇంకా గొప్పగా మేము అనుభవించవలసి ఉంది అన్నప్పుడు నేను చిన్న స్టోరీ చెప్తాను. ఇంజనీర్ది. ఒక కారు ఆగిపోతుందండి. ఆ కారు ఆగిపోయినప్పుడు ఆ వ్యక్తి తీసుకెళ్ళి రిపేర్ షాప్లో ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆయన ఏమేం పార్ట్స్ పోయి ఉంటాయి, అసలు కార్ ఎందుకు స్టార్ట్ కావట్లేదని అన్ని పార్ట్స్ వేసి దాంట్లో మరి ఎంత చక్కగా సర్వీసింగ్ చేసి అంత ప్రయత్నిస్తున్నా కానీ స్టార్ట్ కాదు. ఎంత చేసినా స్టార్ట్ కాదు. స్టార్ట్ కానప్పుడు ఒక కస్టమర్ అడుగుతాడు, ఏమైందండి, నా కారు ఎంతసేపు అవుతుంది, ఇచ్చాను, నేను వెళ్ళాలి, నా యాత్ర పెద్దగా ఉంది, నేను వెళ్ళాలి, నాకు లేట్ అవుతుంది అన్నప్పుడు ఆయన చేస్తున్నానని ప్రయాసపడుతుంటాడు, కానీ అది స్టార్ట్ అవ్వదు.
అప్పుడు ఒక వ్యక్తి, చక్కగా దుస్తులు ధరించుకున్న వ్యక్తి వస్తాడు. వచ్చి చూస్తాడు, కారునంతా చూసి, అయ్యా ఆ ప్లగ్ని కొంచెం ఇట్లా తిప్పండి, కరెంటు రావట్లేదు, కరెంట్ అందట్లేదు, అందుకే కారు స్టార్ట్ అవ్వట్లేదు, ఆ కరెంట్ అందగానే కారు స్టార్ట్ అవుతుంది అని చెప్పినప్పుడు ఆయన వచ్చి, ఆయన అలాగే చేస్తాడు. చూసి సరే అని చేయగానే కారు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కాగానే ఇదేంటి, నాకు ఇంత సంవత్సరాల అనుభవం ఉంది, ఇంత పరిజ్ఞానం ఉంది, నాకు తెలియదు, అసలు ఈయన ఎవరండి అంటే, ఈయన చీఫ్ ఇంజనీర్ అండి, ఈ కార్ని రూపించింది ఆయనే, ఈ కార్ని నిర్మాణం చేసింది ఆయనే అండి, ఆయనకు తెలుసు ఎక్కడ ఆ లోపం ఉందో అని వాళ్ళు గ్రహిస్తారు. ఈరోజు మన భక్తి జీవితాలను, మన ఆత్మీయ జీవితాలను చాలాసార్లు ఒక చిన్న విషయమును బట్టి, ఒక చిన్న సులువుగా చిక్కులు పెట్టే పాపమును బట్టి దేవుని శక్తి మన జీవితంలో కనబరచడాన్ని ఆపేస్తుంది, ఆ కరెంటు ప్రవాహాన్ని ఆపుతుంది. అది ఎలాగ చేయగలమంటే, పరిశుద్ధాత్ముడు, మన నిర్మాణకుడు, మన రూపకర్త, మన యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఒకవేళ మన జీవితాలను ఆయనకు సమర్పించుకోగలిగితే, ప్రభా ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపం నుండి నాకు జయంను దయచేయండి, ఇది నీ నుండి నన్ను దూరంగా చేస్తుంది, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నా జీవితంలో అనుభవించకుండా చేస్తుంది అని అన్నప్పుడు ఆయన చెప్తాడు, ఏ స్విచ్ను మనం తిప్పితే ఆ కరెంటు ప్రవేశిస్తుందో ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆ నిర్మాణకుడు, ఆ రూపకర్త మన దగ్గర ఉన్నాడు. ఆయన తట్టు తిరుగుదాం. ఇవి చాలా తీవ్రమైన మాటలా బ్రదర్ సుధీర్ మీరు ఇంత సీరియస్గా చెప్తున్నారంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 2:1-3 వరకు చదువుకుందాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోయిండునట్లు వాటి యందు మరి కొట్టుకొని పోయకుండునట్లు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతను న్యాయమైన ప్రతిఫలమును పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అటు రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై, ఈరోజు ఇంత తీవ్రమైన విషయం ఏంటంటే, మన యుద్ధ నుండి ఆ సంగతులు విడిచి కొట్టుకోపోయినట్లు, అంటే మనల్ని వదిలిపోయిండునట్లు, మన చేతిలో నుండి పోకుండానట్లు మనం ఈ విషయములను చాలా జాగ్రత్తగా మనం ఆలకించవలసింది. ఎందుకంటే ఆయన మన కొరకు చింతిస్తున్నాడు. మనం ఆయన కొరకు చింతిస్తున్నామా? ఆయనను మనల్ని లక్ష్య పెట్టి ఉన్నాడు. ఏంటి బ్రదర్ సుధీర్ దీని ప్రూఫ్ అంటే, నాకు ఎక్కువ సమయం లేదు, నేను త్వరగా ముగించేస్తాను. మనకు ఆయన ఆదరణకర్తని ఇచ్చి ఉన్నాడు. మనకు ప్రతి విమోచన ఆశీర్వాదము కల్వరి శిలువలో ఇచ్చాడు. మనకు నిత్య జీవమునిచ్చాడు, మనకు రక్షణనిచ్చాడు. ఇంతకంటే గొప్ప రుజువు ఏం కావాలి? ఆయన మన గురించి చింతించుతున్నాడు అన్నదానికి. ఈరోజు ఆదరణకర్త మన దగ్గరికి రావాలంటే, రోగమును, పాపమును, సమస్తమును జయించాలంటే దేవుడు మన గురించి చింతించి వాటన్నింటినీ కల్వరి శిలువలో భరించి ఉన్నాడు. అందుకే మీరు ఆది నుండి చూసుకుంటూ వస్తే కొన్ని ఉదాహరణలు నేను ఇస్తాను. రోమా శతాధిపతి, ఆయన విగ్రహారాధన చేసేవాడు. కానీ ఎప్పుడైతే దేవుని సత్యం ఆయన యొద్దకు వచ్చిందో అవన్నీ పక్కన పెట్టి ఆయన సత్యాన్ని అంగీకరించాడు. ఆయన చింతించాడు, రక్షకుడిని, మెషయాన్ని గ్రహించాడు. ఎప్పుడు? ఆయన శిష్యులు గ్రహించక ముందుకే. ఆయన ఆ విశ్వాసముతో ఆ లబ్ధిని, వారి కుమారుడు స్వస్థపడటాన్ని కూడా పొందుకున్నాడు. ఏలియా కాలంలో మీరు చూసినట్టయితే ఏలియా చింతించిన దేవుడు మీ కొరకు చింతిస్తున్నాడు. కానీ మొదట మనం ఆయన గురించి చింతించవలసి ఉంది. అప్పుడే ఆయన చింతను మనం అర్థం చేసుకుంటాము, ఆయన ఆశీర్వాదములు మన జీవితంలో నెరవేరుతాయి. ఏలియా గారు
ఏలియా గారు మొదట ఆయన చుట్టూ మరి చాలామంది దేవుని చిత్తానికి దూరంగా వెళ్ళిపోయారు, దేవుని వాక్యానికి దూరంగా వెళ్ళిపోయారు. కానీ ఏలియా గారు మాత్రం దేవుని చిత్తంతో దేవుని వాక్యంతో రాజీ పడకుండా నిలబడ్డాడు. ఆయన చింతించాడు. తర్వాత దేవుడు ఆయనని సమస్తమైన ప్రతికూలమైన పరిస్థితుల నుండి ఆయన లేవనెత్తి వారి శత్రువు ముందట గొప్ప జయమును దయచేశాడు. అలాగే దానియేలు గారిని చూసుకుంటే దానియేలు గారు కూడా ప్రార్థన చేశారు, చింతించారు దేవుని వాక్యం గురించి. అప్పుడైతే ఇలాగూ బహిర్గతంగా వాక్యం కూడా లేదు. ఇర్మియా రాసిన గ్రంథపు చుట్టలను తీసుకెళ్ళి వాళ్ళు చదువుకున్నారు. హెబ్రీ పిల్లలు దానియేలు గారు చదువుకొని వారు విగ్రహాలకు మొక్కకూడదు, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణే మనము, అద్వితీయుడైన దేవుణ్ణే మనం సేవించాలి అని వారు ప్రార్థన చేయుట కానీ విగ్రహాలకు మొక్కటం కానీ వారు రాజీ పడకపోతే ఉగ్రతను ఎదుర్కొన్నారు. కానీ వారు చింతించినప్పుడు దేవుడే రంగం మీదకి దిగివచ్చి వాళ్ళకు విడుదలనిచ్చాడు. అగ్ని స్తంభంగా దిగివచ్చి సింహాల నోర్లను మూశాడు. హెబ్రీ పిల్లల విషయంలో 4వ వ్యక్తిగా వచ్చి ఆ అగ్నినే దహించి వేశాడు. ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. రహాబును మీరు చూపించినట్లయితే రహాబ్ అన్యురాలండి, బయట ఉన్నది, అసలు ఆమె లెక్కలో కూడా లేదు. కానీ ఆమె దేవుని యొక్క అగ్ని స్తంభము నాయకత్వం, దేవుడు చేసిన కార్యములను గమనించి ఆమె సత్యమును అంగీకరించి భయపడి ఆమె చింతించింది. దేవుని వాగ్దానము నా పట్ల, నా కుటుంబస్తుల పట్ల, దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన ధన్యత, ఆయన ప్రజలుగానే మేము ఉండాలి అని ఆమె చింతించినప్పుడు దేవుడు ఆమె గురించి చింతించి యెరికో గోడలు కూలినప్పుడు ఆమె గృహము కింద, ఆనవాలు కింద ఉన్న ఒక్క ఇటుక కూడా కదలలేదండి. అలాగూ అసలు పగుళ్ళు కూడా రాలేదు, అసలు కదలలేదు. యెరికో గోడలు అయినా అన్నీ కూలిపోయినా కానీ రహాబు గృహం మాత్రం నిలబడింది. ఎందుకు? ఆమె దేవుని గురించి చింతించింది, సత్యము గురించి చింతించింది. ఆ సమరయ స్త్రీ దగ్గరికి మీరు చూసుకున్నప్పుడు యెరికోకి చాలా సులువైన మార్గం ఉన్నా కానీ దేవుడు కొండ ఎక్కి వెళ్ళాలని ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆ సమరయ ప్రాంతంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎలాంటి పరిస్థితి అంటే, ఇందాక మనం విన్న ఉపమానం చిన్నదాని పరిస్థితి, 6 భర్తలు కలిగి ఉన్నది. కానీ మెస్సయ్య ఎప్పుడైతే అక్కడ ఆమె అడగనకు ముందే ఆమె జీవజలపు ఊటలను ఇచ్చినప్పుడు ఆమె అంగీకరించి నిత్య జీవమును పొందుకున్నది. మెస్సయ్యని గ్రహించగలిగింది. ఆమె వెంటనే ఆ సూచన చూడగానే ఆమె అంగీకరించింది. తర్వాత రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె కూడా చింతించింది, దేవుడు నా ప్రధాన యాజకుడు, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నేను స్వస్థపడతాను అని ఆమె అనుకున్నప్పుడు దేవుడు ఆమె గురించి చింతించి ఆమెను స్వస్థపరిచాడు. సేనా దయ్యములు గల వ్యక్తి యేసయ్య రాత్రంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఆ గదర ప్రాంతానికి ఒక సేనా దయ్యాలు పట్టిన వ్యక్తికే రక్షించడానికే వెళ్ళాడు. ఆయన వచ్చినప్పుడు నిజంగా దయ్యాలు యేసయ్య సన్నిధిలోనికి వెళ్ళనిస్తాయా? లేదు. కానీ ఆయన చింతించి దేవుడు నా కొరకు వచ్చాడని గ్రహించి ఆయన సన్నిధికి వెళ్ళి మోకరించాడు. అప్పుడు ఆయన విడుదలను పొందుకున్నాడు. అలాగే యెరికో దగ్గర కుష్ఠరోగులు కూడా చింతించారు. అయ్యా దేవా మమ్మల్ని కనికరించు అన్నప్పుడు దేవుడు కనికరించి వారికి విడుదలను దయచేశాడు. అలాగే గుడ్డి బర్తిమేయ గురించి కూడా మనం విన్నాం. ఆయన ఒక విధంగా యాయిరు, గుడ్డి బర్తిమేయ వీరు యూదులు, వీరి ఆచారానికి విరుద్ధం. కానీ వాళ్ళు గ్రహించి వారి ఆచారాల నుండి బయటికి వచ్చి దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అన్నప్పుడు ఆయన ఆ ప్రయాసపడినప్పుడు, చింతించినప్పుడు దేవుడు ఆయన గురించి చింతించి దేవుడు ఆయన కనుదృష్టినిచ్చాడు. అలాగే యాయిరు కుమార్తెను కూడా అసలు అపవిత్రం అయిపోయాడు. ఎందుకంటే రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును పట్టుకుంది. ఆయన అపవిత్రుడు అయిపోయాడు. కానీ ఆయన యూదుల ఆచారాన్ని లెక్క చేయలేదు. చింతించి మా గృహంలోనికి రండి,
నా కుమార్తె మీరు చేతులు పెడితే బ్రతుకుతుంది అన్నప్పుడు దేవుడు చింతించి వెళ్ళి ఆ చేతులు పెట్టి ప్రార్థన చేస్తాడు. ఈరోజు మనకు ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు దేవుడు. ఏంటి అంటే అది దేవుని వాక్యము, దేవుని వాగ్దానము. చాలాసార్లు మనం ఒప్పుకుంటాము, ఆ ప్రిస్క్రిప్షన్ని మేము తీసుకుంటున్నామండి, మేము విశ్వాసులమండి, మేము భక్తి చేస్తున్నామండి, మేము విన్నామండి, నిజంగా మేము విశ్వాసులమే అండి అని. కానీ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మందులు వేసుకుంటున్నారా లేదా? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఒక బీపీ ఉంటే ఆ మందులు మీరు వేసుకుంటున్నారా లేదా? చదవగలుగుతారు. చదువు వచ్చిన వాళ్ళు ట్యాబ్లెట్ చెప్తారు, మాలిక్యూల్ కూడా చెప్తారు, డోస్ కూడా చెప్తారు, ఎన్నిసార్లు వేసుకోవాలో కూడా చెప్తారు. సరిపోద్దా? కానీ చాలాసార్లు అదే పరిస్థితిలో ఉంటాం మనం. అయ్యా మాకు ప్రిస్క్రిప్షన్ దొరికింది, బాగుంది, మందులు వేసుకుంటున్నారా? వేసుకోవట్లేదు. ఎలాగో నేను ఒకవేళ బీపీ ట్యాబ్లెట్స్ ఒకరికి ఇస్తే బీపీ చెక్ చేస్తే హైగా ఉందనుకోండి, వేసుకోనట్టేనా? దేవుని శక్తి మన జీవితంలో కనబడట్లేదంటే దేవుని ప్రిస్క్రిప్షన్ మనం తీసుకోవట్లేనట్ట. తెలుసు. వాక్యం తెలుసు. వాగ్దానాలు తెలుసు. ఎన్నిసార్లు ప్రార్థన చేయాలో తెలుసు. చేస్తున్నారు. కానీ కొన్ని సవరణలు మనం చేయవలసింది. దేవుడు మన కొరకు చింతిస్తున్నాడు. ఈరోజు ప్రిస్క్రిప్షన్ తీసుకుంటున్నామా లేదా అనేది మన జీవితము ఈరోజు నిరూపిస్తుంది. ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయి? దేవుణ్ణి ప్రతిబింబించే వారిగా ఉన్నామా? లేదంటే మీరు ఒప్పుకోలతో అంటున్నారు ప్రిస్క్రిప్షన్ తీసుకున్నానని. చాలాసార్లు నా దగ్గర పేషెంట్స్ వస్తారు, 5 నిమిషాల్లో ముగిచ్చేస్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. చాలాసార్లు నా దగ్గరికి పేషెంట్స్ వస్తారు, వచ్చి అయ్యా ఇది చెప్పకూడదు యాక్చువల్లీ, ఈరోజు జరిగింది, సరే నా రెగ్యులర్ ప్రాక్టీస్లో జరిగిందే చెప్తాను. అయ్యా నేను బీపీ ఉందండి అంటే ఫస్ట్ అసలు లేదంటారు. అదేంటి బీపీ ఎక్కువ చూపిస్తుంది అంటే ఒకప్పుడు ఉండే, మందులు వేసుకుంటున్నారమ్మా అంటే వేసుకోవట్లేదండి, అప్పుడప్పుడు వేసుకుంటాం, అప్పుడప్పుడు ప్రార్థిస్తామండి, అప్పుడప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం. లేకపోతే రక్షణ ఉందంటాం, అసలు బీపీ లేదంటాం, అసలు మాకు అవసరమే లేదంటాం. ట్యాబ్లెట్స్ ఎందుకండి మాకు, బీపీ లేదు ఏం లేదు, మీరు అట్లనే అబద్ధాలు చెప్తారంట. ఈరోజు బీపీ కంట్రోల్లో ఉండాలంటే మాత్రలు వేసుకోవాలి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఎదగాలి, మనం దేవునిలో ఫలించాలి, దేవుణ్ణి మనం ప్రతిబింబించాలి. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు మన కొరకు ఎంతగా చింతించాడంటే ఆదరణకర్తను మనకు ఆయన తండ్రి నామంలో మన కొరకు పంపించి ఉన్నాడు. ఆదరణకర్త ఈరోజు మనతోనే కాదు కానీ మనలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే అనేకమైన సేవకులను లేపుకొని ఈరోజు క్రీస్తు రంగం మీద లేకపోయినా తన సేవకుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నాయకత్వంలో పరిచర్యను జరిగిస్తున్నాడు. ఆయన చింతిస్తున్నాడు. మీరు చింతిస్తున్నారా? ఆయన ప్రిస్క్రిప్షన్ తీసుకుంటున్నారా? మీరే మీ జీవితాలను పరిశీలించుకోండి. ఎందుకంటే మందులు వేసుకున్న వాళ్ళు, మాత్రలు వేసుకున్న వాళ్ళు దేవుని వాక్యంతో సరిపోల్చుకుంటే ఖచ్చితంగా అన్నీ కంట్రోల్గానే కనబడతాయి. కంట్రోల్గా లేవా? నా జీవితం లేదు, మీ అందరిట్లో ఫస్ట్ నేనే ఒప్పుకుంటాను, చాలాసార్లు తప్పుతుంది. ఆయన చింతిస్తున్నాడు మన కొరకు. ఈరోజు ఒప్పుదల లేదండి. 4 మెట్లు ఉంటాయి. ఫస్ట్ ఒప్పుకోలు ఉండాలి, తర్వాత పశ్చాత్తాపడాలి, తర్వాత అంగీకరించాలి. ఈరోజు ఒప్పుకోలు అంటాం కానీ ఇందాక చెప్పినట్టు సరైన ఒప్పుకోలు ఉండదు, యథార్థమైన ఒప్పుకోలు ఉండదు. చాలాసార్లు ఎందుకు ఉండదు బ్రదర్, ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే ఇది చాలా తీవ్రమైన విషయం. అందరికీ ఫస్ట్ నాకే తగిలింది. మనం ఒక ఒప్పుకోలు కలిగి ఉన్నప్పుడు మరలా తప్పు చేస్తామా? చేయము. కానీ చాలాసార్లు నా ఇంట్లో దైనిక జీవితాన్నే తీసుకుంటాం. ఏదైనా తప్పు జరిగినప్పుడు సారీ ఇది ఇట్లా జరిగిందా, నన్ను క్షమించు అంటాం, కానీ మరలా తప్పు చేస్తాం. సో అది యథార్థంగా ఒప్పుకున్నట్టేనా? నా భార్యనే ఉందనుకోండి,
నా భార్య దగ్గర ఒక తప్పు జరిగింది, తనకు నచ్చని విషయం నేను ఒకటి చేశాను, లేకపోతే ఫలానా ఇట్లా చేయండి అంటే చేయలేదు, మన ఇంట్లో జరిగే విషయాలే. అప్పుడు నేను ఒప్పుకుంటాను, సారీ వదిలేసేయని, మళ్ళీ చేయను అంటాను, మళ్ళీ అదే చేస్తాను. చేసినప్పుడు నేను సరైన ఒప్పుకోగలిగి ఉన్నానా? లేదు. యథార్థ హృదయంతో ఒప్పుకున్నానా? లేదు. నేను ఒకవేళ తప్పు చేస్తే నా భార్యని ఒకవేళ అప్పటిదప్పుడు నేను ఆమెని సమాధానపరచగలిగితే నా దేవుణ్ణి సమాధానపరచగలుగుతానా? ఆయన హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు కదా. యథార్థంగా మనం ఒప్పుకుంటున్నామా లేదా ఆయనకు తెలీదా? ఆయన కొరకు చింతిస్తున్నాడు, మనం చింతించుతున్నామా? ఎందుకంటే ఆయన మనము మొదటిగా ఆయనను చింతిస్తే, మనము ఆయనను మొదటిగా లక్ష్య పెడితే ఆయన రంగం మీదకి దిగి వచ్చి మన జీవితంలో కార్యం చేస్తాడు. ఈరోజు ఏంటంటే ఆ మొదటి అడుగు వేయడం కష్టమైపోతుంది చాలాసార్లు. ఈరోజు ఏంటంటే ఆయనను లక్ష్యం పెట్టుకొని ముందుకు నడవడం కష్టమైపోతుంది చాలాసార్లు. ఒప్పుకోలు సరిగా కలిగి ఉంటే పశ్చాత్తాపం సరిగా వస్తుంది, పశ్చాత్తాపం సరిగా వస్తే విడుదల సరిగా వస్తుంది. మన జీవితాలు ఇంకా మెరుగైన స్థితిలోకి వెళ్తుంది. ఈ లాస్ట్ వచనం నేను చదివి ముగిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 2:6 చదువుకొని మనం ముగించుకుందాము కొద్ది విషయాలు ధ్యానించి. అయితే ఒక చోట ఇలాగూ దృఢంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు. ఈరోజు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనం ఏ పాటి వారం? దేవుడు మనల్ని లక్ష్య పెట్టుటకు మనం ఏ పాటి వారం? అయినా లేఖనం ఏం చెప్తుందంటే, మీ సమస్తమైన భారములు ఆయన పైన మోపి మీరు నిశ్చింతగా ఉండండి, ఎందుకంటే ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని లక్ష్య పెట్టి ఉన్నాడు. కానీ మనల్ని లక్ష్య పెట్టుటకు ఈరోజు మనం ఏ పాటి వారం ప్రియులారా? ఒకవేళ నిజంగా మనము ఒప్పుకోగలిగితే మన జీవితాల్లో లోపాలు ఉన్నాయని, మన జీవితాల్లో తప్పిదములు ఉన్నాయని, మన జీవితాల్లో చిన్నగా సులువుగా చిక్కులు పెట్టే పాపముల వల్ల దేవుని శక్తి కనబరచబడట్లేదని, మన ఆత్మీయ స్థితిలో ఎదుగుదల లేదని మనం ఒప్పుకోగలిగితే ప్రియులారా, దేవుడు రంగం మీదకి దిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తన కార్యమును చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చింతించడానికి మీరు ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు ముందుకేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన కొరకు చింతిస్తున్నాడు. ఈరోజు మనం ఆయన కొరకు చింతిస్తున్నామా? యథార్థంగా మనం ఒప్పుకుందాం, ఆయన సన్నిధిలో కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరము. ఎందుకంటే యథార్థంగా మనం ఒప్పుకుంటే మనల్ని మనుషులను మభ్యపెట్టచ్చు కానీ దేవుణ్ణి మభ్యపెట్టలేము. ఈరోజు ఎంతగా ఆయన చింతించాడంటే, మన శత్రువును జయించాడు అంటే మనం అజేయులం, అజేయమైన దేవుని సైన్యము మనం. శత్రువు లేడు మనకిక. అంతగా ఆయన మన కొరకు చింతించాడు. కానీ ఆయనను యథార్థంగా మన తప్పిదములను ఒప్పుకొని మన జీవితాలను బట్టి ఆయనను స్తుతించవలసి ఉంది. మన జీవితాలను బట్టి ఆయనను ఆరాధించవలసి ఉంది. మన జీవితాలను బట్టి ఆయన శక్తిని కనబరచవలసి ఉంది, ఆయనను కనబరచవలసి ఉంది. మనము మన జీవితాలను పరిశీలించుకుందాం. మరలా నేను ఇదే మాటతో ముగిస్తున్నాను. యథార్థంగా ఆయన సన్నిధిలో ఒప్పుకోగలిగితే, అవును ప్రభువా నాకు ఈ సమస్య ఉందని ఆయన ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ని, ఆ చీటీని తీసుకోగలిగితే మన విమోచన చీటి, మన విడుదల చీటి, మన స్వస్థత చీటి, మన నిత్య జీవపు చీటి ఔషధాలలో రాయబడి ఉన్నాయి. ఏంటి ఔషధం అంటే కల్వరిలో యేసయ్య కార్చిన రక్తము. ఆ రక్తమును మనం అంగీకరించగలిగితే, యేసుక్రీస్తు నామమును మనం అంగీకరించగలిగితే, చింత కలిగి ఆయన చింతించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించాలని జీవితాలను పరిశీలించుకుంటుండగా మరి నేను అయ్యగారికి ఈ సమయాన్ని అప్పచెప్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దైవజనులు చక్కని మాటలను మనకు అనేక రకాలుగా మాదిరిగా మనకు చూపించాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీవు
ఈ సమయాన్ని నీవు ఒకసారి ఆలోచన చేయి. రాత్రికాలమందు దైవజనులు చక్కని మాటలతో మనతో మాట్లాడారు. అదేంటో తెలుసా? నీవు నిజముగా దేవుని యొక్క స్వరమును నువ్వు వినినప్పుడు నిన్ను నువ్వు ఒకసారి ఆయన నిన్ను దర్శించిన కాలమును నువ్వు ఎరిగితే నీవు నిజంగా దీవించబడతా. ఈ రాత్రి కాలంలో అదే మాటలను బట్టి మీతో ఆయన మాట్లాడిన మాటలేంటో తెలుసా? నిజంగా నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు మన కొరకు మనము పాపులమై ఉండగా, మనము నీచులమై ఉండగా, మనము దరిద్రులమై ఉండగా తన అత్యధికమైన కృప మన మీద ఉంచి మన కొరకు ఆయన కొట్టబడి, మన కొరకు ఆయన నలగగొట్టబడి, తన శరీరములో రక్తపు బొట్టు లేకుండా మన కొరకు శ్రమను అనుభవించి ఇంత గొప్ప కృపను దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. చూసావా? ఈ రాత్రి నీ హృదయాన్ని ఒకసారి పరిశీలించుకో. ఈ రాత్రి ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. ప్రభువా, శరీరానికి కావలసినటువంటి మెడిసిన్ నేను వాడుతున్నాను, ఆత్మీయంగా ఎదగటానికి కావలసినటువంటి ప్రార్థన అనే భక్తి జీవితాన్ని నేను ఎదగలేకపోతున్నాను. ఈరోజు నిజముగా దేవునిని ఆరాధించలేకపోతున్నాను. ఈరోజు నామకార్థమైనటువంటి జీవితాన్ని నేను కలిగి ఉన్నాను. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మేము ఈ సమయాన్ని ముగిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఒక గొప్ప తీర్మానాన్ని తీసుకో. దైవజనులు ఎంతో దూరము నుండి, ఎంతో ప్రయాస నుండి దేవుని మాటలు ప్రకటించడానికి ఎంతో శ్రమను అనుభవించి మన మధ్యలోనికి వచ్చారు. మనము కొంత సమయం దేవుని మాటలు వినటానికి ఎందుకు ఈరోజు నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నాం? దేవుడు నీ కొరకు ఎంత శ్రమను కలిగి ఉన్నాడో నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకో. దేవునికి నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? దేవుడు నీ కొరకు సమస్తాన్ని కోల్పోయాడు. ఆయన దేవుని లేఖనము చెప్తుంది, ఆయనకు సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా మార్చబడ్డాడు. ఎవరి కొరకు? మన కొరకు. మన పాపములను ఆయన భుజం మీద వేసుకుని వెళ్ళాడు. లోక పాపాలు కాదు, మన పాపాలు. ఎప్పుడైనా నిన్ను నువ్వు పరీక్షించుకున్నావా? ఎప్పుడైనా నిన్ను నువ్వు ఆలోచన చేసుకున్నావా? నా ప్రియ తల్లి, నా ప్రియ చెల్లి, నా సహోదరి, ఈ రాత్రి ఒక్కసారి పరీక్షించుకో. రేపటి దినము మంది కాదు, రేపేమి జరుగునో మనకు తెలియదు. స్వరము వినపడినప్పుడు, దేవుని మాట నీకు వినపడినప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయి. దేవుడు దర్శించిన కాలమును నువ్వు ఎరుగు. ఈ కోడికలు డబ్బులు ఎక్కువ ఉన్నాయని పట్టలేదు, కానీ దేవుని మాటలు అనేక మందికి అందించడానికి ఈ శ్రమను కలిగి ఉన్నా. కాబట్టి మీ అందరికీ నా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా దైవజనులు మరి సుధీర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. మరి చక్కని మాటలను మనకు మంచిగా అర్థమయ్యే రీతిగా చాలా చక్కగా వారు మనకు తెలియజేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయాన్ని మనం ముగించనన్నాము. మరి అక్కడున్నటువంటి సంఘస్థులు మరి భోజనాలకు ఏర్పాటు చేయండి. ప్రార్థన చేసుకొని ఈ కూడికను మనము ముగించుకొని ఉన్నాము. కాబట్టి మనందరము మన తలలు ఉంచుకున్నట్లయితే ప్రార్థనతో ఈ కూడికను ముగించుకోబోతున్నా. ఒక్కసారి పరిశీలించుకోండి, ఒక్కసారి పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు. ప్రభువా, మేమేమై ఉన్నాము నాయన? ప్రభువా, మా స్థితి ఏమై ఉన్నది? మేము నిజముగా నీ కొరకు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము? నామకార్థమైన జీవితాన్ని కలిగి ఉన్నామా? నీ కొరకు హృదయం అంతటితో మేము కలిగి ఉన్నామా ప్రభువా అని ఒక్కసారి పరీక్షించుకోండి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు దేవా, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభువానికే స్తోత్రాలు. మేమేమై ఉన్నాము? అది కేవలం నీ కృప ఉన్నది నాయన. మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మమ్మలను మీరు కనికరించండి. మమ్మలను మీ దక్షిణస్తమును చాపండి నాయన. ఈ 2 దినాలు ఒక అద్భుతమైన దినములుగా మీరు మార్చినందుకు స్తోత్రాలు.
ఈ 2 దినాలు నాయన మీ కృప చేత మీద ఆస్తులను నిలబెట్టుకొని మీరు వాడుకొనినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. మీ గొప్ప అభిషేకమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు. చెప్పబడిన ప్రతి మాట నీ బిడ్డల హృదయంలో నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొంది అవి ఆశీర్వాదకరముగా మార్చబడునుగాక. మంచి నేలన పడిన విత్తనముల వలె అవి ఫలించునుగాక నాయన. మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. వాక్యము వినిన ప్రతి బిడ్డను ప్రభువైన యేసుక్రీస్తు మీ నామములో దీవించండి నాయన. మీ అత్యధికమైన కృపనుంచండి. ఓ ప్రభువా, వర్తమానం అందించిన మీద ఆస్తులను బహుగా కనికరించండి. ఇక్కడ కూడి వచ్చిన దైవజనులను కూడా మీరు దీవించండి నాయన. ఆయా ప్రాంతం నుంచి బిడ్డలను కూడా మీరు కనికరించండి. నీ మాటలు వినటానికి సిద్ధపడిన నీ బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి ప్రభువా. తిరిగి నీ బిడ్డలు వారి ప్రయాణములు వెళ్ళనై ఉండగా వారికి మీరు తోడుగా ఉండండి, సహాయమును చేయండి, కనికరించి కృప చూపండి. ఈ రాత్రి కాలపు దీవెనలు ఆశీర్వాదములను బిడ్డలకు అనుగ్రహించబడును గాక. ఈ బలిష్టమైన రెక్కలతో మమ్మల్ని అందరినీ కప్పమని, నేను అక్కడ కొరకు మమ్మల్ని అందరినీ స్థిరపరచ సిద్ధపరచమని, మీరు దాసి ఉంచిన భూలోక ప్రలోకమైన దీవెనలు బిడ్డలందరికీ సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. ఓ నీ పరిచర్యకు సహకరించిన ప్రతి బిడ్డలను దీవించమని, ఓ ప్రభువా వారికి రెట్టింపు ఆశీర్వాదములను అనుగ్రహించండి. మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, ఆయన సమాధానము కూడి వచ్చినటువంటి సంఘమునకును, ఆయా ప్రాంతం నుంచి దైవ సేవకులకును, వర్తమానం అందించిన దైవ సేవకులకును, ఆయన వచ్చు ప్రయాంతమునకు మనందరికీ సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మీరందరూ